హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాగి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను కాకరకాయతో ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా నేను 1/2 kg కాకరకాయలు అనేది తీసుకున్నానండి. వీటిని బాగా వాష్ చేసుకొని ఈ సైజులో వచ్చేలా కట్ చేసుకున్నానండి. చూపిస్తున్నాను కదా, ఈ సైజులో వచ్చేలా వీటిని కట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కట్ చేసుకున్న కాకరకాయలను అందులో వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం అంత చింతపండు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత రాళ్ళుప్పు కూడా కొంచెం యాడ్ చేసేయండి. తర్వాత అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ కాకరకాయలు అనేటివి బాగా ఉడికేలా స్టవ్ మీద పెట్టి ఒక 10-15 మినిట్స్ బాగా ఉడికించుకోండి. ఇప్పుడు అందులోకి స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం పుట్నాల పప్పు తీసుకున్నాను, తెల్లవాయలు తీసుకున్నాను, కొంచెం కొబ్బరి తీసుకున్నాను, 1 స్పూన్ కారం తీసుకున్నాను, తగినంత సాల్ట్ తీసుకున్నాను. ముందుగా కొబ్బరి అనేది ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందామండి. ఇది మెత్తగా వచ్చేలా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మెత్తగా వచ్చేలా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. తర్వాత తెల్లవాయలు కూడా వేసేసాను, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అందులోకి సగం స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేసాను. మళ్ళీ వీటిని బాగా గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టేసుకుందాం. తర్వాత కాకరకాయలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఇలా కొంచెం మెత్తగా ఒక 90% కుక్ అయ్యేలా కుక్ చేసేసుకోండి. తర్వాత కాకరకాయలను వడగట్టుకొని పక్కన చల్లారబెట్టుకోండి. ఇప్పుడు చల్లారిన ఈ కాకరకాయలను వాటర్ అంతా పోయేలా పిండేసుకోండి. ఎక్కువ పిండకండి, ఓకే, లైట్గా పైన అలా పిండేసేయండి. ఇప్పుడు ఈ కాకరకాయలను ఇలా నేను చూపిస్తున్నాను కదా, 3 తుంటల్లాగా సపరేట్ చేసేసుకోండి. ఒక దాంట్లో నుంచి 3 పీసెస్ వచ్చేలాగా ఇలా చేసి అన్నిటినీ అలానే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత తాలింపు కోసం మీడియం సైజులో ఉండే ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు వేసుకుంటున్నానండి. తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా అయిన దాంట్లోకి చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత దాని లిడ్ అనేది ఒక 2 మినిట్స్ అలా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన ఒక 2 మినిట్స్కి మళ్ళీ ఓపెన్ చేసి బాగా కలుపుకొని కాకరకాయలో ఉండే వాటర్ అంతా అది పీల్చేసుకుంటుందండి. ఆ వాటర్ పీల్చుకొని ఆయిల్ కాస్త పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ ఒక 3-4 స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న 2 మినిట్స్ తర్వాత దాంట్లోకి కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కాకరకాయ తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.